హాయ్ ఫ్రెండ్స్, సంతానం లేట్ అవుతుందని మీరు వరీ అవుతూ డాక్టర్ని కలుద్దాం అనుకున్నప్పుడు మీ గైనకాలజిస్ట్ మీ ఫస్ట్ విజిట్లో మీ హైట్ని వెయిట్ని మెజర్ చేస్తారు. ఎందుకంటే బిఎంఐ క్యాలిక్యులేట్ చేయడానికి, మీ బిఎంఐ మీ ట్రీట్మెంట్కి ఎలా రెస్పాండ్ అవుతారు అనేది ఒక ఐడియా రావడానికి హెల్ప్ చేస్తుంది. బాడీ మాస్ ఇండెక్స్ అంటే మన హైట్ బట్టి బాడీ ఎంత వెయిట్ ఉంటే మంచిది అన్నది తెలియజేస్తుంది. ఐడియల్గా అయితే ఇది 18 to 22 మధ్యలో ఉంటుంది. మన బాడీ వెయిట్ బాగా తక్కువ ఉంటే బిఎంఐ తగ్గిపోతుంది, ఎక్కువ ఉంటే బిఎంఐ ఎక్కువ అవుతుంది. సో మార్జినల్గా డిఫరెన్స్ ఉంటే పర్లేదు, కానీ బాగా ఎక్కువ బిఎంఐ లేకపోతే బాగా లో బిఎంఐ ఉంటే మందులకి రెస్పాన్స్ రావడం అనేది డిలే అవుతుంది. ఎక్కువ మందులు వాడాల్సి రావడం, ఎక్కువ రోజులు మందులు వేయాల్సి రావడం, ప్రొలాంగ్డ్ పీరియడ్స్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి రావడం అవుతుంది. సో ఎవరికైనా ఇలాంటి వాటికి అంటే ఇన్ఫర్టిలిటీ విషయంలో ప్రెగ్నెన్సీ లేట్ అవుతుందని ట్రీట్మెంట్ వాడాలి అంటే, మనకి ఏదైనా కడుపు నొప్పో లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉంది అంటే డాక్టర్ దగ్గరికి వెంటనే వెళ్ళాలనిపిస్తుంది. ఇన్ఫర్టిలిటీ కోసం నెలల తరబడి ట్రీట్మెంట్ వాడాలి లేదా కొన్నిసార్లు సంవత్సరాల తరబడి వాడాలి అంటే ఎవరికైనా విసుగు అనిపిస్తుంది కదా. కొన్నాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నాక మనకి ఇంతేలే అని కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చేద్దాం అనిపిస్తుంది. లేకపోతే కొద్ది రోజులు తర్వాత వేరే డాక్టర్ని మార్చి చూద్దామని అనిపిస్తుంది. ఓవరాల్గా ట్రీట్మెంట్ డిలే అవ్వడం, మీకు ఎక్స్పెండిచర్ ఎక్కువ అవ్వడం అవుతుంది. సో మీకు అర్లీ రెస్పాన్స్ రావాలి అంటే మీరు మీ బిఎంఐని కరెక్ట్గా మెయింటైన్ చేసి వెళ్ళాలి. అంటే మీ బాడీ వెయిట్ని ఐడియల్గా మెయింటైన్ చేయాలి. దానికి షార్ట్ కట్లు ఏమి ఉండవండి. ప్రాపర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ డైట్ రెండు ఇంపార్టెంటే. కొంతమంది ఏంటంటే ఆఫీస్ టైమింగ్స్ కుదరవు మేడం, మేము అంత ఎర్లీగా లేచి ఎక్సర్సైజ్ చేయడానికి అవ్వదు మేడం అని అంటారు. మేము కావాలంటే ఎంత డైటింగ్ అయినా చేస్తాము, మీరు ఏం చెప్పినా డైటింగ్ చేస్తాము, కానీ ఎక్సర్సైజ్ మటుకు మా వల్ల కాదు మేడం అంటారు. అట్లా షార్ట్ కట్లు ఏమి ఉండవు కదా. హెల్త్ విషయంలో డైట్ ఎంత ఇంపార్టెంటో, లో కార్బోహైడ్రేట్ డైట్ ఎంత ఇంపార్టెంటో ఎక్సర్సైజ్ కూడా అంతే ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఇన్ఫర్టిలిటీ విషయంలో. ఎందుకంటే ఎక్సర్సైజ్ వలన మన బాడీలో ప్రొటెక్టివ్ హార్మోన్స్, ఎండార్ఫిన్స్ అనే హార్మోన్స్ రిలీజ్ అయ్యి మన బాడీ బ్యాలెన్స్ని పాజిటివ్ సైడ్ ఉంచడానికి ట్రై చేస్తాయి. కాబట్టి ఎవరికైతే ఈవెన్ సన్నగా ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళ బిఎంఐ కరెక్ట్గా ఉన్న వాళ్ళు కూడా మినిమం ఎక్సర్సైజ్ అయితే చేయమనే చెప్తాం. ఎందుకంటే ఎక్సర్సైజ్ వల్ల, డైట్ వల్ల కూడా, రెండింటి వల్ల మన బాడీ అర్లీగా రెస్పాండ్ అవుతుంది ట్రీట్మెంట్కి. సో ప్రాపర్ డైట్, ఎక్సర్సైజ్ మెయింటైన్ చేసి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు ప్రెగ్నెన్సీకి అర్లీగా రెస్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ఇన్ఫర్మేటివ్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.